మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. హీరోయిన్ ఫిక్స్ ఎటొచ్చి హీరోనే దొరకట్లేదు. ఇది మొన్నటి వరకు ఎల్లమ్మ విషయంలో వినిపించిన మాట. కానీ నటిస్తుంది అనుకున్న కీర్తి సురేష్ కూడా ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేసిందే. ఇంతకీ ఎల్లమ్మ అసలు ఉంటుందా? బలగం వేణు ఇక మరో సినిమాకి మారాల్సిందేనా? బలగం వంటి కల్ట్ హిట్ కొట్టాం, ఇంకేమనుకున్న ఎల్లమ్మని జెట్ స్పీడ్ లో మొదలు పెట్టొచ్చు అనుకున్నాడు వేణు. కానీ నువ్వు తీసింది సినిమానే కాదంటూ అసలు సినిమా చూపిస్తుంది ఇండస్ట్రీ. వసూళ్ల వర్షం కురిపించా, ఇక నన్నెవరు కాదంటారంటూ ఎల్లమ్మతో వెళ్తే కథ నచ్చలేదంటూ సైడ్ అయ్యాడు నాని. ఇక అటు తిరిగి ఇటు తిరిగి నితిన్ వద్ద ఆగడంతో హమ్మయ్య అనుకున్నాడు. కానీ తమ్ముడు కొట్టిన దెబ్బతో నితిన్ తో సినిమా అంటేనే భయపడిపోయాడు దిల్ రాజు. ఇక నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాప్ పొజిషన్ లో ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సినిమాతో హీరోగా ఇస్తున్నాడన్న టాక్ రాగానే దేవిశ్రీ లాంటి డెబ్యూ హీరో పక్కన కీర్తి సురేష్ నటించడానికి ఎలా ఒప్పుకుందా అన్న గుసగుసలు వినిపించాయి. కానీ నేను కాదంటూ DSPనే క్లారిటీ ఇచ్చేశాడు. ఇలా హీరోనే పట్టుకోలేకపోతున్న ఎల్లమ్మకి ఇప్పుడు కీర్తి కూడా హ్యాండ్ ఇచ్చేసిందట. ముందు సాయి పల్లవిని అనుకున్నా చివరికి కీర్తి సురేష్ దగ్గర ఆగడంతో హీరోలు మారుతున్నా హీరోయిన్ గా కీర్తినే ఫిక్స్ అనుకున్నారు మేకర్స్. రివాల్వర్ రీటా ప్రమోషన్స్ కి వచ్చిన ఈ అమ్మడు నేను కూడా బయటకు వచ్చేశానంటూ అసలు విషయం చెప్పేయడంతో ఎల్లమ్మ పంచాయతీ మళ్లీ మొదటికొచ్చినట్టు కనిపిస్తుంది. దీంతో ఎల్లమ్మ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవని, బలగం వంటి సూపర్ హిట్ సినిమా తీసినా ఎల్లమ్మని సెట్స్ పైకి తేలేకపోతున్నాడని, ఇక ఈ సినిమాని పక్కన పెట్టి మరో సినిమా చేసుకుంటే మేలు అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తున్నాయి. వాళ్ళకం చూస్తుంటే వేణు కూడా ఈ కాస్టింగ్ కష్టాలు భరించలేక మరో సినిమాకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. చూడాలి దిల్ రాజు నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో. For more videos like this, subscribe Big TV channel.